మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఆరంభంలోనే తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఐటీ, ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాలు సూచీలను కిందకు లాగాయి. గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ దీనికి తోడైంది. దీంతో ఆరంభంలో లాభాల్లో కదలాడిన సూచీలు చివరకు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 81,492 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇక ఓ మోస్తారు శ్రేణిలో కదలాడిన సూచీ ఇంట్రాడేలో 81,774 వద్ద గరిష్టాన్ని తాకింది. ప్రధాన షేర్లలో అమ్మకాలతో డీలా పడిన సూచీ 80,575 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 636 పాయింట్ల నష్టంతో 80,737 వద్ద ముగిసింది. నిఫ్టీ 174 పాయింట్ల నష్టంతో 24,542 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎటర్నల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, మారుతి సుజుకి, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. M&M షేర్ మాత్రమే లాభపడింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $64 వద్ద ట్రేడ్ అవుతుండగా బంగారం ఔన్స్ $3,355 వద్ద కొనసాగుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఆరంభంలోనే తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఐటీ, ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాలు సూచీలను కిందకు లాగాయి. గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ దీనికి తోడైంది. దీంతో ఆరంభంలో లాభాల్లో కదలాడిన సూచీలు చివరకు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 81,492 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఓ మోస్తారు శ్రేణిలో కదలాడిన సూచీ ఇంట్రాడేలో 81,774 వద్ద గరిష్టాన్ని తాకింది. ప్రధాన షేర్లలో అమ్మకాలతో డీలా పడిన సూచీ 80,575 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 636 పాయింట్ల నష్టంతో 80,737 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 174 పాయింట్ల నష్టంతో 24,542 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎటర్నల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, మారుతి, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇక M&M షేరు మాత్రమే లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $64 వద్ద ట్రేడ్ అవుతుండగా బంగారం ఔన్స్ $3,355 వద్ద కొనసాగుతోంది.